హోపోనోపోనో అంటే ఏంటి? మన గోల్‌ని రీచ్ అవ్వడానికి, మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని రిమూవ్ చేయడానికి, మన లైఫ్‌లో వచ్చే హెల్త్, కెరియర్ ప్రాబ్లమ్స్ నుంచి, మనీ ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తిని పొందడానికి, ఇంకా మన మేనిఫెస్టేషన్స్ తొందరగా వర్క్ అవ్వడానికి హోపోనోపోనో ఎలా యూజ్ అవుతుంది? అసలు హోపోనోపోనో అంటే ఏంటి? ఇది మన డైలీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు భానుమతి. నేను సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్‌ని. యెస్. హోపోనోపోనో అంటే ఈ సింపుల్ 4 స్టేట్మెంట్స్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ఫర్గివ్ మీ అంటే దయచేసి నన్ను క్షమించు, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 స్టేట్మెంట్స్‌ని మనం హోపోనోపోనో అని అంటాం. యెస్. అసలు హోపోనోపోనో ఎక్కడ స్టార్ట్ అయింది? హవాయిలో హోపోనోపోనో అనేది స్టార్ట్ అయింది. అక్కడ డైలీ రిచువల్‌గా, డైలీ ఫ్యామిలీ ప్రాక్టీస్‌గా ఇది ఉండేది. దాని తర్వాత డాక్టర్ హ్యూలియన్ గారు, ఇంకా మసారు ఎమోటో గారు దీన్ని డెవలప్ చేసి మనలాంటి అందరికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేశారు. యెస్ అండి. ఇప్పుడు మనం దీని బ్రీఫ్ హిస్టరీ తెలుసుకుందాం. ఇది మనకసలు ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. డాక్టర్ మసారు ఎమోటో గారు ఒక వాటర్ ఎక్స్‌పెరిమెంట్ ని చేశారు. ఆయన కొన్ని టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నారు. టెస్ట్ ట్యూబ్స్ లో వాటర్ ని నింపారు. వాటర్ నింపిన తర్వాత ప్రతి టెస్ట్ ట్యూబ్ కి ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుంటే ప్రతి టెస్ట్ ట్యూబ్ కి లవ్, హేట్ అని కొన్ని టెస్ట్ ట్యూబ్స్ కి పాజిటివ్ వర్డ్స్ చెప్పారు. కొన్ని టెస్ట్ ట్యూబ్స్ కి నెగెటివ్ వర్డ్స్ చెప్పారు. ఎగ్జాంపుల్ వాటర్ నింపిన తర్వాత నువ్వు నా దాహాన్ని తీరుస్తావు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నాకు చాలా ఉపయోగపడతావు. థాంక్ యూ అని ఒక టెస్ట్ ట్యూబ్‌కి చెప్పారు. ఇంకొక టెస్ట్ ట్యూబ్‌కి ఏం చెప్పారు? ఈ నీళ్లు నా దాహాన్ని తీర్చవు. నువ్వు వేస్ట్. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు నా లైఫ్‌లో ఏ యూజు లేదు. నీకంటూ ఏ యూజు లేదని చెప్పారు. ఇలా రకరకాల టెస్ట్ ట్యూబ్స్ అన్నిటికి కొన్నిటికి పాజిటివ్ వర్డ్స్ చెప్పారు. కొన్నిటికి నెగెటివ్ వర్డ్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాటిల్ని ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేశాక కొన్ని గంటల తర్వాత అవి పూర్తిగా గడ్డకట్టాక మైక్రోస్కోప్ లో వాటి స్ట్రక్చర్ చూసినప్పుడు ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. ఎస్, ఇక్కడ లవ్ ఉంది, హేట్ కూడా ఉంది. ఎలా ఉంది? లవ్ అనే దాంట్లో వాటర్ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎస్, మనం చూడగానే ఫస్ట్ ఇదే మనకు కనిపిస్తుంది. హేట్ అనే దాంట్లో స్ట్రక్చర్ ఏమీ బాలేదు, అసలు స్ట్రక్చరే లేదు. ఎస్. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనం ఏవైతే మాటలు మాట్లాడతామో, అది పాజిటివ్ గా మాట్లాడినా, నెగెటివ్ గా మాట్లాడినా, ఆ వర్డ్స్ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యెస్. ఇప్పుడు నా క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. మన హ్యూమన్ బాడీ ఎంత పర్సెంటేజ్ వాటర్‌తో తయారైందండి? మన మానవ శరీరము ఎంత శాతం నీటితో తయారైంది? యెస్. మన హ్యూమన్ బాడీ 70% ఆఫ్ వాటర్‌తో తయారైంది. మన మానవ శరీరము 70% నీటితో తయారైంది. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఎక్స్‌పెరిమెంట్ మనకు వర్తిస్తుందా? ఈ వాటర్ ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి అప్లై అవుతుంది కదా! యెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రియా అనే అమ్మాయి గురించి మాట్లాడదాం. ప్రియా బీటెక్ కంప్లీట్ చేసింది. 2 ఇయర్స్ అయింది. తనకింకా జాబ్ రావట్లేదు. తనకి రైట్ క్వాలిఫికేషన్ ఉంది. మంచి పర్సెంటేజ్ ఉంది తన బీటెక్‌లో. ఇంకా మంచి పర్సెంటేజ్ ఉంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఏమేం ఇంటర్వ్యూ కోసం కావాలో అవన్నీ ఉన్నాయి. మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ జాబ్ మాత్రం రావట్లేదు. ఇప్పుడు మనం 2 సీన్స్ మీరు ఊహించుకోండి. ప్రియా ఏదైతే ఉందో తన ఓల్డ్ సెల్ఫ్, తన పాత పద్ధతులతో నాకెప్పుడు జాబ్ రాదు. నా ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చేసింది. ఆహ్, నా లైఫ్‌లో నా గోల్స్ నేను రీచ్ అవ్వలేను. నా ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చేసింది. వాళ్ళు ప్రమోషన్ కూడా వచ్చేసింది. వాళ్ళ లైఫ్ ముందుకెళ్తుంది. వాళ్ళు గ్రో అవుతున్నారు. పార్టీస్‌కెళ్తున్నారు, ట్రిప్స్‌కెళ్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఇలాగే ఉన్నా. నాకు జాబ్ రావట్లేదు. నా లైఫ్ ఇంతే. నేనెప్పుడూ ఇంతే. నా బ్యాడ్ లక్ నాకు అని
ప్రియా తనతో తను రోజు చెప్పుకుంటుంది. మార్నింగు లేచిన తర్వాత నిద్రబోయే ముందు కాన్స్టెంట్‌గా ఇలా ఫీల్ అవుతుంది. అదే ప్రియా ఇప్పుడు కొత్తగా మారిన తర్వాత నేను బెస్ట్. నేను బెస్ట్ సెల్ఫ్‌ని. నాకు ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా నేను ఓవర్‌కమ్ అవుతాను. నాకు మంచి ఎనర్జీ ఉంది. నేను పాజిటివ్‌గా ఉంటాను. హ్యాపీగా ఉంటాను. నాకు రైట్ క్వాలిఫికేషన్ ఉంది. అన్నీ ఉన్నాయి జాబ్ రావడానికి. నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ ఇంటర్వ్యూ నేను ఈజీగా క్రాక్ చేయగలను. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌లో ఈజీగా ఆన్సర్ ఇవ్వగలను. గ్రూప్ డిస్కషన్‌లో నేను బెస్ట్‌గా పార్టిసిపేట్ చేయగలను. అని అనుకునే మైండ్ సెట్‌తో ఉండే ప్రియాకి, ఈ ఓల్డ్ సెల్ఫ్‌లో ప్రియాకి మ్యాచ్ అసలు లేదు. ఎప్పుడైతే మీరు లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. మనం కావాల్సినవి అది హెల్త్ విషయంలో అయినా, మనీ విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, ఆఖరికి రిలేషన్‌షిప్స్ విషయంలో అయినా, ఎప్పుడైతే మన ఎనర్జీ పాజిటివ్‌గా, హైగా ఉంటుందో, అప్పుడే మన గోల్‌ని మనం ఈజీగా రీచ్ అవుతాం. మనుషులందరూ మానవ ప్రయత్నం మనం చేస్తాం. మనం గోల్ రీచ్ అవ్వడానికి. కానీ ఎందుకు అందరూ రీచ్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు గోల్‌నసలు తొందరగా రీచ్ అవ్వలేకపోతున్నారు? కొందరికే ఎందుకొస్తుంది సక్సెస్? కొందరికే జాబ్ ఎందుకు త్వరగా వస్తుంది? కొందరికే ఎందుకు లైఫ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. మీరెప్పుడైనా అనుకున్నారా? లైఫ్‌లో కొంతమందిని చూస్తే పర్ఫెక్ట్ లైఫ్ ఉంది. జాబ్ ఉంది, మనీ ఉంది, సెక్యూరిటీ ఉంది, మంచి పార్ట్నర్స్ ఉన్నారు. మనకెందుకు ఇలా లేదు? మనం గూడా బానే ఉన్నాం గదా! ఎందుకు లేదని ఆలోచించారా? యెస్. ఏది జరగాలన్నా, నచ్చినట్టు మన లైఫ్ మారాలన్నా మనం ఫస్ట్ పాజిటివ్‌గా, హ్యాపీగా ఉండాలి. యెస్. ఇప్పుడు మీరడగొచ్చు పాజిటివ్‌గా, హ్యాపీగా ఉండాలని మాకర్థమైంది. మేమేం జేయాలి? యెస్. హోపోనోపోనో ఇప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. హోపోనోపోనో మనం ఇప్పుడు నాతో పాటు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. డిస్టర్బెన్స్ లేని రూమ్‌లో కూర్చోండి. హార్ట్ మీద హ్యాండ్స్ ఉంచండి. ఐ యామ్ సారీ. దయచేసి నన్ను క్షమించు. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. దయచేసి నన్ను క్షమించు. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఇలా మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఎనర్జీ పోతుంది. నెగెటివ్ ఎమోషన్స్ పోతాయి. లోపల నుంచి హీలింగ్ జరుగుతుంది. ఏది లైఫ్‌లో మనకి రావాలన్నా, బయట నుంచి డబ్బులు రావాలన్నా, సక్సెస్ రావాలన్నా, జాబ్ రావాలన్నా, మంచి పార్ట్నర్ మనకుండాలన్నా, లేదా ఉన్న పార్ట్నర్‌తో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం సాల్వ్ చేసుకోవాలనుకున్నా, మన లైఫ్‌లో మనం అట్రాక్ట్ చేయాలనుకున్నా, అది లోపల నుంచి రావాలి. మనసులోంచి రావాలి. బయట నుంచి ఏం రావండి. అంతా మన మనస్సులోనే ఉంది. మన థాట్‌లోనే ఉంది. ఎప్పుడైతే ఇక్కడున్న నెగెటివ్ ఎనర్జీని, ఇక్కడున్న బ్లాక్స్‌ని మనం రిమూవ్ చేస్తామో, మనకి మనం కావాల్సిన వాటిని ఈజీగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. యెస్. ఇప్పుడు ఈ ఫ్రీ హోపోనోపోనో క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టు మార్చుకోవాలనుకుంటున్నారా? మీ గోల్స్‌ని ఈజీగా రీచ్ అవ్వాలనుకుంటున్నారా? ఇంతవరకు ఉన్న ఆ పాత సెల్ఫ్‌ని తీసేసి న్యూ సెల్ఫ్‌గా, కాన్ఫిడెంట్ సెల్ఫ్‌గా, హ్యాపీ సెల్ఫ్‌గా మారాలనుకుంటున్నారా? మీ ఆన్సర్ యెస్ అయితే, నాతో పాటు 5 డేస్ ఫ్రీ హోపోనోపోనో క్లాసెస్‌ని అటెండ్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లాసెస్‌కి జాయిన్ అవ్వచ్చు. యెస్ అండి. ఇంకా హోపోనోపోనో ద్వారా మనం లైఫ్‌లో ఉండే చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. మన బెస్ట్ సెల్ఫ్‌గా, పాజిటివ్ సెల్ఫ్‌గా, కాన్ఫిడెంట్ సెల్ఫ్‌గా మనం తయారవ్వచ్చు. మన లైఫ్‌లో ఉండే భయాలు, యాంగ్షియస్‌నెస్‌ని తీసేయొచ్చు. యెస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మనకి చాలా యూజ్ అవుతాయి లైఫ్‌లో. మన లైఫ్‌ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి, మన లైఫ్‌ని బెస్ట్‌గా మార్చుకోవడానికి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నమస్తే.